నిన్న సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఇక్కడ చూస్తే దాదాపుగా 40 ఎగ్జిట్ పోల్స్. ఈ 40 ఎగ్జిట్ పోల్స్‌లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం బ్లూ కలర్‌లో 1, 2, 3, 4, 5 మొత్తం 5 బ్లూ కలర్‌లో ఉన్నాయి. అంటే ఈ 5 మాత్రమే వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగింది. మరి మిగతా 35 మాత్రం ఇప్పుడు మనం చూసినట్లయితే మిగతా 35 కూడా ఎన్డీఏనే అధికారంలోకి వస్తుంది అని చెప్పడం జరిగింది. మరి చూద్దాం ఎవరు ఏ విధంగా చెప్పారంటే పీపుల్స్ పల్స్ టీడీపీ 75 నుంచి 110, అదేవిధంగా జేఎస్పీ 11 నుంచి 20, 14 నుంచి 20, అదే బీజేపీ మాత్రం 2 నుంచి 5, వైసీపీ మాత్రం 45 నుంచి 25 సీట్లు 60 సీట్లు వస్తాయి. అదేవిధంగా రైస్ పొలిటికల్ రీసెర్చ్ సర్వే సర్వే మాత్రం 92 నుంచి 99 టీడీపీ, అదేవిధంగా 11 నుంచి 16 జేఎస్పీ, అదేవిధంగా బీజేపీ 0 నుంచి 3, వైసీపీ 40 నుంచి 66 సీట్లు కైవసం చేశారు. అదే చాణక్య స్ట్రాటజీస్ మాత్రం వైసీపీకి ఫేవర్గా చెప్పింది. బీజేపీకి 55 నుంచి 65 సీట్లు మాత్రం వస్తాయి. వైసీపీ 110 నుంచి 120 సీట్లు వస్తాయి. అదేవిధంగా కేకే సర్వే అండి ఈ మరి అబ్నార్మల్గా చెప్పారు. జేఎస్పీ మొత్తం కూటమికి 133 నుంచి 144 సీట్లు, అదేవిధంగా వైసీపీకి 14 నుంచి 24 సీట్లు మాత్రమే వస్తాయి. అదేవిధంగా ఆరా మస్తన్ సర్వే మాత్రం వైసీపీకి ఫేవర్గా 71 నుంచి 81 సీట్లు కూటమికి వస్తాయి. అదేవిధంగా 91 నుంచి 104 స్థానాలు టీడీపీకి వస్తాయని చెప్పారు. అదేవిధంగా చాణక్య స్ట్రాటజీ 114 నుంచి 125 సీట్లు కూటమికి, అదే 39 నుంచి 49 సీట్లు వైసీపీకి వస్తాయని. అదేవిధంగా సిపిఎస్ వైసీపీకి ఫేవర్గా చెప్పారండి. సిపిఎస్ మాత్రం 66 సీట్లు, కూటమికి 66 నుంచి 78 సీట్లు వస్తాయి. అదేవిధంగా వైసీపీకి 97 నుంచి 108 సీట్లు వస్తాయి. అదేవిధంగా స్మార్ట్ పోల్ కూటమికి 93 నుంచి 100 సీట్లు వస్తాయి. వైసీపీకి 82 నుంచి 90 సీట్లు వస్తాయి. అదేవిధంగా పారాడాస్ మాత్రం వైసీపీకి అనుకూలంగా చెప్పారు. 55 నుంచి 65 సీట్లు కూటమికి వస్తాయి. అదే కూటమికి 55 నుంచి 65 సీట్లు వస్తాయి. వైసీపీకి 110 నుంచి 120 సీట్లు వస్తాయి. అదేవిధంగా జనమత్ పోల్స్ కూడా వైసీపీకి అనుకూలంగా చెప్పారండి. కూటమికి 65 నుంచి 75 సీట్లు, వైసీపీకి 95 నుంచి 103 సీట్లు. ఇంకా మిగతా అన్నీ చూస్తుంటూ పోతే మనం మొత్తం కూటమికి అనుకూలంగా చెప్పారు. అబ్జర్వేషన్ బేస్డ్ ఆన్ 40 ఎగ్జిట్ పోల్స్ వీ హ్యావ్. సో మొత్తం 40 ఎగ్జిట్ పోల్స్లో 35 కూటమి అధికారంలోకి వస్తుందని, అదేవిధంగా 5 మాత్రమే వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగిందండి. మరి ఇదే అండి ఏపీకి సంబంధించిన అప్డేట్ అయితే చూడాలి. మరి మీరు ఎవరు అధికారంలోకి వస్తారనుకుంటున్నారు, ఎవరు అధికారంలోని ఉండాలనుకుంటున్నారు? దాదాపుగా 35% అంటే 40లో 35 మంది అంటే దాదాపుగా 90% మంది కూటమి అధికారంలోకి రావాలని వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నారు. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఏ విధంగా ఓట్లు వేశారో తెలియాలంటే 4వ తారీఖు దాకా వేచి చూడాల్సిందే. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. మనం ప్రతిదానికి సమాచారం ఇస్తూనే ఉంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ 1M సొల్యూషన్. మన ఛానల్లో కూడా మనం కొంత చెప్పాం, అది ఏ విధంగా కరెక్ట్ అవుతుందని చూడాలి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.